మీరు చేసిన వాటన్నింటిలోకి బాగా ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది 'కోవై సరళ' వాయిస్. అసలు నిజానికి ఆవిడే మాట్లాడారేమో అనుకుంటాం మేము. అది ఒక అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ. ఇలా ఆవిడ వాయిస్ ఆవిడే చెప్తారు. ఆవిడ అబ్రాడ్ వెళ్ళిన టైంలో షూటింగ్‌లో ఉన్నారు. ఆ టైంలో ఆవిడ డబ్బింగ్‌కి రాని టైంలో ట్రిమ్మింగ్‌కి వెళ్ళాలి మూవీ. అప్పుడు ఇలాగా ఇమిటేషన్ చేసే వాళ్ళ గురించి చూస్తూ అంటే నాకు కొంచెం ఏంటంటే తమిళ్ వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటది? ఆ రెండరింగ్ కానీ అది ఎలా ఉంటదనేది కొంచెం నాకు మామూలుగానే నేను కొంచెం చెన్నైలో పుట్టి పెరిగాను. నాకు తమిళ్ వస్తుంది. సో, తమిళ్ వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటది? అది ఆవిడ వాయిస్. అయినా సరే ఆవిడ వాయిస్ మధ్య మధ్యలో కొన్నిటికి ఆవిడే చెప్పారండి. అయితే ఎవరైనా ఎప్పుడైనా ఇలా కొన్ని మూవీస్‌కి మాత్రం నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆవిడే సజెస్ట్ చేశారు. ఒక 2, 3 డబ్బింగ్ మూవీస్ 'బాక్' అని ఇంకా అలా ఒక 2, 3 మూవీస్‌కి ఆహ్, ఆవిడ కుదరని టైంలో లేదు ఆవిడ చెప్తారనేసి సజెస్ట్ చేయడం జరిగింది. అది నిజంగా చాలా మంచి విషయం అనుకోవాలి. ఇప్పుడు 'దేశముదురు' లాంటి సినిమాల్లో ఆ 2, 3 డైలాగ్స్ అంటే ఆ పచ్చడి అవునవును. ఆవిడే చెప్పారు. అసలు యాక్చువల్‌గా అది అది ఎంత బావుంటదంటే ఆవిడ నిజం. తెలుగు ఆవిడ చెప్పినట్టుగానే ఉంటది. ఒకే ఒకసారి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసి తింటే అనేసి అది ఆవిడ చెప్తేనే ఆ కిక్ ఉంటదన్నట్ల. సో, అది ఒకటి అన్నమాట. ఆవిడ చాలా ఉన్నాయి ఆవిడ. నాకు ఏంటంటే స్టైల్ మూవీ. 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారికి ఆ మూవీలో సౌండ్ పొల్యూషన్ ఆయన మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటారు. ఈవిడ ధడేలని ఎంట్రీస్ యామండి కాఫీ అని. కాఫీ సరే నేను నువ్వేంటి అలా తేడాగా వంకరగా నించున్నా రెస్పెక్ట్ ఏమండి మందులోకి 2 జోడాలు తెచ్చుకోండి మందు తాగుతాము. ఏంటి ఇంట్లో ఒక్క పండు కూడా పెట్టలేదు, ఏ పండు పెట్టి నేను జ్యూస్ చేసి తీసుకొని రాను తాగండి అంటుంది. అంటే నేను ఎండను పడొచ్చాను కదే నా మొహానికి మజ్జిగ మంచినీళ్ళు పడేయమంటే ఈవిడ ఇంట్లో ఒక్క పండు ఇంట్లో ఒక్క పండు కూడా పెట్టలేదు, ఏ పండు పెట్టి నేను జ్యూస్ చేసి తీసుకొని రాను అని వెళ్తుంది. జ్యూస్ చేస్తుంది. అదేంటి జ్యూస్ అలా నల్లగా ఉందంటే ఒక్క పండు కూడా పెట్టలేదు, అందుకే చింతపండు పెట్టి జ్యూస్ చేసి తీసుకొని వచ్చాను తాగండి అంటుంది.